అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డార్లింగ్ ప్రభాస్ కల్కి 2898 AD సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకుని దేశంలోనే అత్యధిక మార్కెట్ వాల్యూ ఉన్న హీరోగా అవతరించాడు. ఈ మూవీ సక్సెస్ తో ప్రభాస్ నుంచి రాబోయే నెక్స్ట్ సినిమాలు కూడా దేశవ్యాప్తంగా భారీ బజ్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. డార్లింగ్ ప్రభాస్ మార్కెట్ క్యాప్ ఇప్పుడు ఆయన అప్కమింగ్ సినిమాల బిజినెస్ లని కూడా డిసైడ్ చేయనుంది. నెక్స్ట్ ప్రభాస్ నుంచి ది రాజా సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మారుతి దర్శకత్వంలో 250 కోట్ల బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తోంది. హారర్ కామెడీ జోనర్ లో హై స్టాండర్డ్ విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమాని మారుతి సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 50% కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్లో సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ఛాన్స్ ఉందట. అఫీషియల్ గా అయితే డేట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఇదిలా ఉంటే KGF సిరీస్ తో కెనడా రాకింగ్ స్టార్ యష్ పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా తర్వాత మరలా KGF స్టాండర్డ్స్ ని బీట్ చేసే రేంజ్ లో కథ ఉండాలని యష్ చాలా సమయం తీసుకున్నారు. ఫైనల్ గా టాక్సిక్ అనే సినిమాని స్టార్ట్ చేశారు. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ మొదలైంది. ఏప్రిల్ 10, 2025న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. షూటింగ్ వేగంగా కంప్లీట్ చేసుకొని ఆ డేట్ కి వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే డార్లింగ్ ప్రభాస్, రాకింగ్ స్టార్ యష్ మధ్య క్లాష్ తప్పదనే ప్రచారం నడుస్తోంది. ది రాజా సాబ్ సినిమాని కూడా ఏప్రిల్ నెలలోనే రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ కలిసి వచ్చే విధంగా రిలీజ్ డేట్ ని ప్లాన్ చేస్తున్నారు. మాక్సిమం ఒకే డేట్ కి లేదంటే వారం 2 వారాల గ్యాప్ లో ఈ 2 పాన్ ఇండియా సినిమాలు థియేటర్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉందట. స్టార్డమ్ పరంగా ఇద్దరు హీరోలు కూడా పాన్ ఇండియా లెవెల్లోనే తమకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అయితే ప్రభాస్ యష్ కంటే కాస్త ఎక్కువ మార్కెట్ వాల్యూ కలిగి ఉన్నారు. టాక్సిక్, ది రాజా సబ్ సినిమాలు పోటీ పడితే యష్ ఎక్కువగా నష్టపోయే అవకాశాలున్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ప్రభాస్ సల్లార్ కి పోటీగా షారుఖ్ ఖాన్ డంకీ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా బాగుందనే టాక్ తెచ్చుకున్నా కూడా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. దీనికి కారణం సల్లార్ ఇంపాక్ట్ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఇద్దరు బిగ్ స్టార్స్ అయిన ప్రభాస్, యష్ బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడే అవకాశం ఉంటుందా లేదా అనేది వేచి చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.